అన్నీ ఉన్నాయి వనరులు, కానీ దాన్ని చేసి పెట్టేదానికి రాజకీయ నాయకులు మేము మాలాంటి వాళ్ళు సహకారం చేయక ప్రజలు వెనకబడ్డారు. ముఖ్యంగా 2 సార్లు గెలిచిన బాలనాగిరెడ్డి మొదట తెలుగుదేశం పార్టీలో గెలిచి 15-20 రోజులకే పార్టీ మారాడు. రెండవసారి జగన్ పార్టీ నుంచి గెలిచి మాకు ముఖ్యమంత్రి జగన్ అవుతాడని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి రెండోసారి కూడా అయ్యాడు. కానీ ఏమీ చేసింది లేదు. ఏమీ చేయకపోగా అసెంబ్లీకి కూడా పోలేదు కనీసం ఆయన. కానీ నెలకు దాదాపు 1,80,000 జీతము, అలవెన్సులు, రెంట్లు అన్నీ కలిపి దాదాపు 5 లక్షలు డ్రా చేస్తాడు. కానీ ఒక్క గ్రామంలో విషయాల్లో కూడా అసెంబ్లీలో ప్రస్తావించలేదు. బాధాకరం సార్. అలాగే మాకు ముఖ్యంగా తుంగభద్ర నది మాకు ప్రాణాధారం, ఎల్ఎల్సి ప్రాణాధారం. బంగారం పండే పంటలు ఉన్నాయి, పంటలు పండించే భూములు మాకున్నాయి. కానీ నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. మనం ఒక ఇంటి మిద్దెక్కి నిలబడి చూస్తే నది పోతూ ఉంటుంది, తుంగభద్ర నది. కానీ ఆ ఊర్లో గుక్కెడు మంచినీళ్ళు లేవు. ఈ బాధలన్నీ చూసి నేను చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్పాను, మా లోకేష్ గారికి చెప్తే చాలా డబ్బులు ఇచ్చారు. చాలా అంటే చాలా డబ్బులు ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఎక్కువ డబ్బులు తెచ్చుకునే నియోజకవర్గం మంత్రాలయం. చాలా డబ్బులు. మంత్రాలయం నియోజకవర్గంలో మంత్రాలయం టౌన్కి 10 కోట్ల రూపాయలు తాగడానికి నీళ్ళు ఇచ్చారు. 5,30,00,000 డ్రైనేజ్కి ఇచ్చాడు. R&B రోడ్లు విపరీతంగా తయారు చేశాం. అలాగే ఈ అభివృద్ధిని చేసి చూడక బాలనాగిరెడ్డి గారు సిమెంట్ రోడ్లకు లోకేష్ గారు ఇచ్చినటువంటి 26 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, అంటే వెనకబడిన ప్రదేశం కదా సార్, సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, మరుగు కాలువలు కల్లా కలిపి 26 కోట్లు ఇస్తే ఆయన ఎమ్మెల్యే హోదాలో హైకోర్టులో కేసు వేశాడు. మీరు తిక్కారెడ్డి చెప్తే ఎలా డబ్బులు ఇస్తారు అని చెప్పి. ఇటువంటి ఎమ్మెల్యే మాకున్నాడు. ఆయన చేయడు, మమ్మల్ని చేయనీడు. దాదాపు పులికను మాకు ప్రాణాధారం. 12 సంవత్సరాల నుంచి అది పెండింగ్ ఉంటే దాన్ని వెంటబడి చంద్రబాబు నాయుడుకి మేము కనుక్కుంటే పాపం ఆయన ఇన్ని కష్టాలు కూడా దాన్ని డెవలప్ చేసి ఆయన చేతుల మీద పులికనమ ఓపెన్ చేశాం. కేవలం 80 కోట్ల రూపాయలు తక్కువ ఉంటే 60 నుంచి 80 కోట్లు తక్కువ ఉంటే ఇచ్చాడు. దాదాపు 26,400 ఎకరాలకి ఈరోజు ప్రాణాధారమైంది పులికనమ. అంటే కర్నూలు పార్లమెంటుకి మంచి అదృష్టంగా మనం భావిస్తున్నాం. అటువంటి పనులని చేయడంతో ఆ పులికనమ అయినటువంటి కోసిక మండలంలో కాలువలకు 52,85,00,000 ఇచ్చాడు. అంటే మా గ్రామీణ ప్రాంతంలో లేదు కాబట్టి ఒక 15-12 వేల ఎకరాలకి నీళ్లు కూడా ఇచ్చాడు సార్ మన జనవరి 8న. కానీ బాలనాగిరెడ్డి గారు వాళ్ళ గ్రామంలో పోయినప్పుడు నాకు తుపాకులతో కాల్చారు. మళ్ళీ వాళ్ళే అంటారు, లేదు మీరే కాల్చుకుని తుపాకులు మీ గన్మెన్లు కాల్చారంటారు. అసలు మాకు ఆ పరిస్థితి అక్కడ పోయిన వెంటనే వాళ్ళు, వారి భార్య, వాళ్ళ కొడుకులు మొత్తం ఒక్కసారి వచ్చి మా మీద దాడి చేసి, అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి, దాడి చేశారు. వాళ్ళు దాడి చేసి నాకు ఫైరింగ్ కాలు దెబ్బతిన్నాక మా గన్మెన్లు కాల్పులు గాలిలో కాల్చారు. క్లియర్ కనిపిస్తుంది. వాళ్ళకున్న డబ్బు బలం, వాళ్ళకున్న అటువంటి బ్యాక్గ్రౌండ్తోని కేసును కూడా తారుమారు చేసే పరిస్థితికి వచ్చింది. ఎక్కడైనా గలాట జరిగితే నేను ఇంకా కగ్గలు, అంటే ఆ గలాట ప్రదేశం నుంచి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు మా కార్యకర్తలు. అప్పుడే టీవీలో నా చేతులు ఎత్తేసిన పరిస్థితి. నాతో కంప్లైంట్ తీసుకెళ్ళదు. నాకైన గాయం, బుల్లెట్ గాయం, అది పోలీసు ద్వారా వచ్చిన గాయమా, ప్రైవేటు ద్వారా వచ్చిన గాయమా, లేక కత్తితో పొడిచారనేది డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఎంత అన్యాయం చూడండి. నాకు క్యాండిడేట్కే ఈ పరిస్థితి ఉంటే డాక్టర్ సర్టిఫికేట్ లేక ఎఫ్ఐఆర్ కాకమునిపే చేతులు ఎత్తేశారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనం చెప్పకూడదు, కానీ ఎలక్షన్స్ ఉన్నాయి, చాలా వైఫల్యం చెందారు. నెల నుంచి నేను ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి చెప్తా ఉన్నాం, ఆ గ్రామంలో చాలా కుటుంబాలు మా పార్టీలోకి వచ్చాయండి, నేను పలానా రోజు వెళ్తున్నామని చెప్తే వాళ్ళకి ముందస్తు చెప్పి వెళ్ళాము. వాళ్ళు ఏమి చర్యలు తీసుకున్నట్లు నాకైతే కనిపించలేదు. వాళ్ళు చర్యలు తీసుకుంటే ఇంతవరకు ఉండేది కాదు. ఈ రోజుకు కూడా వాళ్ళకే పనులు అయ్యే పరిస్థితి ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో, పార్టీ దృష్టిలో పెట్టాం. ఇది ఎన్నికలైన తర్వాత నాకు న్యాయం జరుగుతుంది.
ఈ 2014 సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన తిక్కారెడ్డి ఈ 2014 ఎలక్షన్ల తర్వాత ఈ మంత్రాల నియోజకవర్గంలో చాలా సమస్యలు ఈయన దృష్టి తీసుకొచ్చారు. అయితే తిక్కారెడ్డి గారికి ఆయనకి ఈ గ్రామీణ ప్రాంతాలకు తిరిగినప్పుడు ఆయన ఏమన్నా మేనిఫెస్టో అంటే ఈ నియోజకవర్గాన్ని ఏమైతే చేయాలి, ఎలాంటి డెవలప్మెంట్ చేయాలి, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి ఈ ప్రజలకి ఇలాంటి తీరిస్తే ఎక్కువ మంత్రాల నియోజకవర్గం కౌతాలం మండలం అనేది ఒక ఫ్యాక్షన్ మండలం. అయితే రాను ఈ ఫ్యాక్షన్ అంతం అవుతుంది. అయితే తిక్కారెడ్డి గారికి ఒక సపరేట్ ఒక ప్రణాళిక అయితే ఉంది. సార్ మీరు 2014 మీరు ఈ గ్రామీణ ప్రాంతాలకు తిరిగినప్పుడు మీకు ఒక ప్రణాళిక అయితే ఉంది. ఈ నియోజకవర్గం ఏ డెవలప్మెంట్ చేస్తే అభివృద్ధి నడుపుతారని మీ మాట. సార్ 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీ నేను ఓడిపోయినా ఇంట్లో కూర్చోలేదు. కౌతాలం మండలంలో కుమ్మలూరు క్యాంప్కు ఒక ఏపీఎస్ ఐడిసి స్కీమ్ ద్వారా 1200 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాను 2 పంటలకి. అలాగే ఎక్కడ చూసినా రోడ్లు బాగలేవు. అన్ని రోడ్లు నేను ఇంచుమించు R&B రోడ్లని కొట్లాడి డబ్బులు తీసుకొని వచ్చాను. కేవలం ఒక కౌతాలం మండలంలోనే ఒక 50 కోట్ల రూపాయలు ఇచ్చాను నేను R&B రోడ్లకు. అలాగే నాకు చంద్రబాబు నాయుడు గారు నేను ఓడిపోయిన నన్ను ఏ రోజు తక్కువ చేయలేదు. ఆయన మా దేవుడు. ఫస్ట్ లిస్టులోనే ఎవరికి అనౌన్స్ చేయకముందే నాకు టికెట్ అనౌన్స్ చేశాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎలా వస్తుందంటే కేవలం మేము చంద్రబాబు ఫోటో పెట్టుకుంటేనే వస్తుంది. ఆ పరిస్థితి ఈరోజు ఉంది. రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారి ప్రభంజనం తర్వాత మళ్ళీ నేను చూస్తున్నాను. 2014లో కూడా ఇంత లేదు చంద్రబాబు నాయుడు గారికి, 2009లో ఇంత లేదు. ఈసారి 2019లో చంద్రబాబు నాయుడు గారికి ప్రతి గ్రామీణంలోన ఓటర్లలో కనీసం ప్రతి గ్రామంలో 30-40% ఆయనకు డైరెక్ట్గా ఓటింగ్ వచ్చేసింది. ముఖ్యంగా పొదుపు మహిళలు అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, ఇవి ఎవరు ఎన్ని చెప్పినా చంద్రబాబు ఫోటోను చూస్తున్నారు. ఆ పరిస్థితికి వెళ్ళింది. కాబట్టి మాకు చంద్రబాబు దేవుడు. ఆయన ఫోటోను పెట్టుకొని మేము ఎమ్మెల్యేలు అవుతాం. అయితే తిక్కారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎలక్షన్లో నేను ప్రచారం చేస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, చంద్రబాబు సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తున్నాయి. అయితే మంత్రాల నియోజకవర్గంలో ఈయన ఆరోగ్యం సహకరించకపోయినా నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేస్తున్నాడు. ఈయనకి ఎలా జరిగిందని ప్రజలు చాలా తండోపతండాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఈయన చూడడానికి వస్తున్నారు. అయితే ఇది ఒక్కసారి ప్రజలు అవకాశం ఇస్తారని ఈయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మంత్రాల నియోజకవర్గంలో 20,000 నుంచి 30,000 మెజార్టీ గెలుస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సుంకన్న.